పాతాళ భైరవి ఎన్టీఆర్ హీరోగా కేవీ రెడ్డి గారు దర్శకుడిగా వచ్చిన ఈ సినిమా దాదాపుగా 60 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఉండి కొత్త దర్శకులకి కొత్త రచయితలకి కథ రాయటం నేర్చుకోవటానికి స్క్రీన్ ప్లే నేర్చుకోవటానికి ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యంగా లేదు. ఎన్నిసార్లు చూసినా సరే ఈ సినిమాలు చూడాలనిపిస్తూనే ఉంటుంది. దానికి కారణం కథ నడిపించిన విధానం. దాన్నే మనం స్క్రీన్ ప్లే అంటాం. సినిమాకి ప్రాణం అంటే హీరో. అసలు ఆ హీరోని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, హీరో క్యారెక్టర్ని ఎలా తీసుకురావాలి, ఒక సీన్లో హీరో ఇంట్రడక్షన్తో పాటుగా అతనికి ఉన్న సామర్థ్యాన్ని, అతనికి ఉన్న క్యారెక్టరైజేషన్ని ఎలా మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక సీన్ తర్వాత దానికి మరొక సీన్ ఎట్లా అల్లుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క సీన్లో ఎన్ని విషయాలను మనం ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ ఉండాలి, ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి పాత సినిమాలు మనకు పనికొస్తాయి. హీరోని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, తర్వాత హీరోయిన్ల మధ్య ప్రేమ ఉత్పన్నమయ్యే సన్నివేశాలను మనం ఎలా తీసుకొస్తాం, పాత సినిమాల్లో ఎలా ఉండేది అనే విషయాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా పాతాళ భైరవి సినిమా ఎక్స్ప్లెనేషన్ కోసం మొదటి హాఫ్ అన్ అవర్ తీసుకుని హీరో ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎపిసోడ్ చేశాను. కొత్త కథకులు కానీ దర్శకులు కానీ పాత సినిమాల్లో దర్శకులు ఎలా హీరోని ఇంట్రడ్యూస్ చేశారు, ఏ జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్టయితే, మంచి సినిమా గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఆ ఎపిసోడ్ని ఒకసారి చూడండి. మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. గుర్తుంచుకోండి, ఇది నేర్చుకునే వాళ్ళ కోసం చేసిన ఎపిసోడ్.